రైట్ మొత్తంగా ప్రభాకర్ రావు చుట్టూనే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు ఉందో ఆ కేసు కూడా ప్రభాకర్ రావు చుట్టూనే తిరుగుతోంది. అయితే ఆయన బావమరిది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్లుగా ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతోంది. ప్రభాకర్ రావు చుట్టూ ఉచ్చు మరింత గట్టిగా బిగుస్తోందనే చెప్పుకోవాలి. అంటే ఈ కేసుకు సంబంధించి ముందు నుంచి ఫోన్ ట్యాపింగ్ లో A1గా ప్రభాకర్ రావు ఉన్నారు. ఈయనకు సంబంధించి కాశీం రజ్వీ తోటి సీఎం పోల్చారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ కేసులో. ఇకపోతే ప్రభాకర్ రావు వియ్యంకుడు దొంతినేని రవీందర్ రావు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయన ఎన్నో అరాచకాలు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. మార్క్ ప్రాజెక్టు పేరుతో స్థలాలు కబ్జా చేసి ఇష్టం వచ్చినట్లుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని వాడుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఉన్నతాధికారుల ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళ స్థలాలు గుర్తించి తద్వారా ప్రభాకర్ రావు మిత్రుడైనటువంటి మురళీకృష్ణారెడ్డితో కలిసి కబ్జాలు చేశారు. అంటే మొత్తం వ్యవహారాన్ని కూడా రియల్ ఎస్టేట్ వైపు తిప్పి రియల్ ఎస్టేట్ దందాలు నిర్వహించినట్లుగా కూడా మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది ఈ కేసులో. అయితే ఫోన్ ట్యాపింగ్లో A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఆయన బావమరిది అయినటువంటి అంటే సొంత కుటుంబ సభ్యుడైనటువంటి బావమరిదితో కలిసి అతనే దొంతినేని రవీందర్ రావు. ఈ రవీందర్ రావు ఇద్దరు కలిసి అరాచకాలు చేసినట్లుగా తెలుస్తోంది. బావమరిది అంటే వియ్యంకుడు అని చెప్పుకోవచ్చు. అయితే మాక్ ప్రాజెక్టు పేరుతో స్థలాలు కబ్జా చేసి ఆ మురళి అనే ఒక వ్యక్తి అంటే ఎవరైతే ప్రభాకర్ రావు స్నేహితుడు ఉన్నారో ఆ మురళితో కలిసి ఆ స్థలాలు కబ్జా చేయడం కావచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ దందాలు నడిపించడం కావచ్చు ప్రధానంగా చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసు ఫోన్ ట్యాపింగ్తో ఆగడం లేదు. అనేక సంచలనమైనటువంటి విషయాలు వెలుగు చూస్తుండడంతో ఒక్కసారిగా తెలంగాణ సమాజం కూడా విస్తుపోతున్నటువంటి ఒక తరుణాన్ని మనం గమనిస్తున్నాం. అంటే ఫోన్ ట్యాపింగ్ పేరుతోటి భూ కబ్జాలు చేయడం కావచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీల యజమానులను కూడా బెదిరించారనేటువంటి కొన్ని విషయాలు వెలుగు చూడడంతో ఒక్కసారిగా అధికారులు కూడా నోరెళ్లు పెడుతున్నటువంటి ఒక పరిస్థితిని అయితే గమనిస్తున్నాం. రైట్ మొత్తంగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రభాకర్ రావు వియ్యంకుడైనటువంటి రవీంద్రబాబు పేరు కూడా ప్రస్తుతం సంచలనంగా వినిపిస్తోంది. మాక్ ప్రాజెక్టు పేరుతోటి స్థలాల కబ్జాలు కావచ్చు, రియల్ ఎస్టేట్ దందాలు కావచ్చు నడిపిస్తున్నటువంటి వ్యవహారాన్ని అయితే చూస్తున్నాం. దీంతో పాటు ప్రభాకర్ రావు మిత్రుడైనటువంటి మరొక వ్యక్తి కూడా అంటే మురళీకృష్ణారెడ్డితో కలిసి ఈ అరాచకాలన్నీ కూడా చేస్తున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతోంది. అయితే మొత్తం వ్యవహారాలు కూడా తెలంగాణ సమాజంలో కొంత ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తున్నాయి. అంటే ఫోన్ ట్యాపింగ్ పేరుతోటి ఇంత నడిపించారా అని కూడా ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నటువంటి ఒక తరుణాన్ని చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాగేంద్రబాబు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాగేంద్రబాబు అడిగి మరింత లోతుగా ఈ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి నాగేంద్రబాబు, నేను అన్నట్టుగా తెలంగాణ సమాజమే విస్తుపోతున్నటువంటి ఒక తరుణం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే కేవలం ఫోన్ ట్యాపింగ్ రాజకీయం అని అనుకున్నాం, కాకపోతే అంతకు మించి రియల్ ఎస్టేట్ దందాలు కావచ్చు, మాక్ ప్రాజెక్టు పేరుతోటి కొన్ని వందల ఎకరాలకు సంబంధించి కబ్జాలు కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రధానంగా ప్రభాకర్ రావు కావచ్చు, ప్రభాకర్ రావు వియ్యంకుడైనటువంటి అతను కావచ్చు, వీళ్ళ చుట్టూనే వివాదం జరుగుతోంది. అసలు మొత్తంగా ఈ కేసులో ఏం జరుగుతోంది ప్రస్తుతం? రైట్ విజయ్, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందో ఇది తెలంగాణలో సంచలనాలు సృష్టిస్తుందని చెప్పాలి. రోజు రోజుకి కీలక మలుపులని టర్న్ తీసుకుంటుంది, యూ టర్న్ తీసుకుంటుంది. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరైతే A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఉన్నాడో, ప్రభాకర్ రావు వియ్యంకుడు రవీందర్ రావు, అలాగే ప్రభాకర్ రావు మిత్రుడు అదాలత్ మురళీకృష్ణారెడ్డి, వీళ్ళు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర వహించినట్టు మనకు తెలుస్తుంది. అయితే వీళ్ళందరూ కలిసి కూడా ఉన్నతాధికారుల ఫోన్లో ట్యాపింగ్ చేసినట్లు మనకి సంచలన విషయాలు అయితే కాసేపటి క్రితమే అందాయి. అయితే ఉన్నతాధికారుల ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళతో పాటు అంటే ముఖ్యంగా ఉన్నతాధికారులు అనగానే అంటే మనకి కలెక్టర్లకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి వ్యక్తులు అంటే ఉన్నతాధికారుల ఫోన్లో ట్యాపింగ్ చేసి ఏదైతే భూములకు సంబంధించి ఎక్కడైతే ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయో వాటి గురించి ఎప్పుడైతే వాళ్ళు మాట్లాడుకుంటున్నారో వాటి అన్నింటినీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇటు ప్రణీత్ రావు వింటూ ఎప్పటికప్పుడు కూడా ప్రభాకర్ రావుకి చేరవేయడము, ప్రభాకర్ రావు ఆధీనంలోని ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం కూడా నడిచింది. అయితే ముఖ్యంగా ప్రభాకర్ రావుకి అన్నదండగా ఉంటూ ప్రభాకర్ రావు మిత్రుడైనటువంటి మురళీకృష్ణారెడ్డి, అలాగే ప్రభాకర్ రావు వియ్యంకుడు రవీందర్ రావు కీలక పాత్ర పోషించారు వీటిలో. అయితే భూ కబ్జాలు చేసేదానికి అంటే ఏవైతే ల్యాండ్లు సమస్యగా ఉన్నాయో, ఏవైతే భూ సమస్యల పేరిట ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అధికారులు ఉన్నతాధికారులు ల్యాండ్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వీటన్నిటిని కూడా విని వెంటనే ఆ ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్ని వేరే వాళ్ళ పేరు మీద తీసుకోవడం లేదా కొనడము, లేదంటే అలాగే కబ్జా చేయడము, బెదిరింపులకు పాల్పడము, ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడి ఏవైతే సమస్యలు ఉన్నటువంటి భూముల మీద ముఖ్యంగా డేగ కన్నులు వేసి మరి ఫోకస్ పెట్టి మరి వాటన్నిటిని కూడా కబ్జా చేసినటువంటి పరిస్థితి మనకి వెలుగులోకి అయితే ప్రస్తుతం అయితే వస్తుంది. అయితే A1గా ఉన్నటువంటి ప్రభాకర్
ప్రభాకర్ రావు మిత్రుడే స్వయంగా దీంట్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. అలాగే ప్రభాకర్ రావు అటు వియ్యంకుడు కూడా రవీంద్రరావు కూడా ఇందులో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా అయితే ధరణి పేరుతో ఏవైతే భూ సమస్యలు ఉన్నాయో, భూ సమస్యల పేరుతో ఉన్నటువంటి ఆ ధరణి పేరుతో ఏవైనా సమస్యలు వాటి గురించి ఉన్నతాధికారులు చర్చించినప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్లో వీటన్నిటిని కూడా వినడము, వెంటనే అక్కడ వాలిపోవడము, వాటికి సంబంధించి భూ కబ్జాలు చేయడము, ఇటువంటి వ్యవహారాలు అయితే ప్రస్తుతం అయితే వెలుగులోకి వస్తున్నాయి. అయితే దీని పేరుతోనే అంటే ఈ వ్యవహారంతోనే ఒక మ్యాక్ ప్రాజెక్ట్ అనే పేరుతో అలాగే మన్బూబ్ అనే పేరుతో రియల్ ఎస్టేట్ దందాకే తెరలేపారని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో వీటన్నిటిని కూడా భూ కబ్జా చేస్తూ వీటన్నిటిని ప్లేసులను స్వాధీనపరచుకొని రియల్ ఎస్టేట్ రంగంలో 100 కోట్ల దోపిడీకి అయితే పాల్పడుతున్నారనే సంచలన విషయాలు అయితే మనకి వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే బయటపడిందని చెప్పాలి విజయ్. ముఖ్యంగా ప్రణీత్ రావుని ఫస్ట్గా మాజీ ఎస్ఐబి మాజీ డిఎస్పీని అదుపులోకి తీసుకొని అతను విచారణలోకి ఇవన్నీ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే ఏవైతే ఈ ప్రణీత్ రావు విషయంలో కూడా ఇవన్నీ కూడా సంచలన విషయాలు అయితే ప్రస్తుతం అయితే బయటకు వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము విజయ్. ఎస్, అంటే ప్రధానంగా అంటే ఇప్పటి వరకు ప్రభాకర్ రావు అంటే కేవలం అధికార దుర్వినియోగం చేశారని మాత్రమే మనం అనుకున్నాం. కాకపోతే అంతకు మించి వాళ్ళ కుటుంబ సభ్యులను ఈ విషయంలో ఇన్వాల్వ్ చేయడం, అంటే ప్రధానంగా ఎవరైతే రవీందర్ రావు ఉన్నారో ఆయన ఇన్వాల్వ్ చేయడము, ఆయనే మొత్తం వ్యవహారాన్ని నడిపించారని కూడా తెలుస్తోంది. మాక్ ప్రాజెక్ట్ అనే ఒక ప్రాజెక్టు ద్వారా మీరన్నట్లుగా కొన్ని 100 ఎకరాలకు సంబంధించి వాటిని కబ్జాలు చేయడం కావచ్చు, లేకపోతే ఇతర మార్గాల్లో వాటికి సంబంధించి అరాచకాలు చేయడం కావచ్చు, కొంత విస్తుపోయేటువంటి విషయమే. అంటే కేవలం పోలీస్ అధికారులు మాత్రమే ఉన్నారు, ఫోన్ ట్యాపింగ్ చేశారు, రాజకీయ అవసరాల కోసం మాత్రమే వాడుకున్నామని ఇప్పటి వరకు అనుకున్నాం. కాకపోతే దానికి మించి రాజ్ న్యూస్ వేదికగా కూడా మనం గత నుంచే చెప్తున్నాం, కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళను కావచ్చు, లేకపోతే వ్యాపారులను కావచ్చు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి విషయాన్ని రాజ్ న్యూస్ ద్వారా గతంలో కూడా చెప్పాము. ఇప్పుడు అదే వాస్తవమైనటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. అంటే ఎందుకు ఈ రవీందర్ రావు ఇన్వాల్వ్మెంట్ ఏంటి, లేకపోతే మరొక వ్యక్తి అయినటువంటి మురళీకృష్ణారెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఏంటి, అసలు వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏంటి మొత్తం వ్యవహారంలో? ప్రభాకర్ రావు ముఖ్యంగా A1గా నిర్ధారించారు పోలీసులు. ఆయన అయితే విచారిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ విచారణలో సంచలన విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఈయన వియ్యంకుడు, ఇటు రవీందర్ రావు అలాగే మిత్రుడు కూడా ఇందులో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ లాస్ట్ టైం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంటే ఇవన్నీ కూడా జరిగినాయి, ఫ్యామిలీని కూడా ఇందులోకి ఇన్వాల్వ్ చేశారు. వాళ్ళ కుటుంబానికి ఇటు ఈ ఆస్తులన్నీ కూడా అంటే ఏవైతే కబ్జాకి గురి చేసి భూ సమస్యలు ఉన్నటువంటి ప్లేస్లో వెంటనే అక్కడ కబ్జా చేసేయడం, వాటన్నిటిని కూడా ఆక్రమించుకోవడము, రియల్ ఎస్టేట్ పేరుతో ఒక దందా అయితే నడుపుతున్నటువంటి పరిస్థితి. వీటన్నిటిలో కూడా అతను వియ్యంకిని అలాగే మిత్రుడిని కూడా వెంట వేసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి ఈ కబ్జాలో కూడా పాలివాస్తులాగా చేసి వాళ్ళ ఫ్యామిలీకి అంటే ఒక్కళ్ళ పేరు మీద కాకుండా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి వ్యక్తుల పేరు మీద కూడా ఈ ఆస్తులన్నింటినీ వాళ్లకు కూడా ట్రాన్స్ఫర్ చేసేలాగా ఈ దోపిడీ సొమ్ములో వాళ్ళని కూడా పాలివాగస్తులు చేసేలాగా అయితే ఇటు ప్రభాకర్ రావు అయితే ముందడుగు వేశాడని చెప్పాలి. మొత్తానికి వీటితో పాటు ఇంకా అనేక మంది పేర్లు కూడా ఇందులో బయటకు వచ్చే అయితే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇవన్నీ కూడా విచారణలో అయితే మనకు మున్ముందు తేలే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అయితే విదేశాల నుంచి డివైజులు తీసుకువచ్చి మరి ఇక్కడ రేవంత్ రెడ్డికి ఫ్యామిలీకి సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా ఎప్పటికప్పుడు వింటూ కూడా ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్లు సంచలన విషయాలు ఇవన్నీ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ముఖ్యంగా వీటన్నిటినీ కూడా దగ్గరుండి నడిపించింది కర్త కర్మ క్రియ మొత్తం కూడా ప్రభాకర్ రావు చేశాడు. సో ప్రభాకర్ రావు A1గా ఉన్నాడు. A1గా ఉన్నటువంటి వ్యక్తి కుటుంబ సభ్యులు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందంటే అంటే తను వియ్యంకుడు కానీ అటు మిత్రుడు కావచ్చు వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఉందంటే వారితో పాటు ఇంకా అనేక మంది హస్తం కూడా ఇందులో ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది విజయ్. సో తప్పకుండా విచారణ అనంతరం ఈ విచారణలో ఇంకా విస్తుపోయే నిజాలైతే మనకి అందే అవకాశం ఉంది విజయ్. ఎస్, అంటే బాబు ప్రధానంగా ఇప్పుడు మాక్ ప్రాజెక్టుకి సంబంధించి ఎక్కువగా వినిపిస్తోంది. మాక్ ప్రాజెక్టు పేరు అడ్డం పెట్టుకుని దాంతో చేసినటువంటి కబ్జాలు లేకపోతే దారుణాలు ఇవి మాత్రమే వినిపిస్తున్నాయి. కాకపోతే దీంతో పాటు మరికొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులను కావచ్చు, మరికొంతమంది బడా వ్యాపారస్తుల్ని కావచ్చు కూడా టార్గెట్ చేస్తూ వీళ్ళు అనేక వ్యవహారాలు నడిపినట్లుగా తెలుస్తుంది. అంటే ఆ విషయాలు కూడా పూర్తి స్థాయిలో బయటకు వచ్చే అవకాశం ఉందా ఈ విచారణలో భాగంగా?
తప్పకుండా. ఎందుకంటే నిన్ననే రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే దీంట్లో బడా వ్యాపారులు అంటే బిడ్లర్లకు సంబంధించి ఏంటి, అలాగే జ్యువెలరీ షాపులకు సంబంధించినటువంటి యాజమాన్యాల ఫోన్ ట్యాపింగ్ చేశారు, అలాగే బడా వ్యాపారుల ఫోన్ ట్యాపింగ్ చేశారు. ముఖ్యంగా చెప్పుకుంటే కరీంనగర్కు సంబంధించినటువంటి మంత్రి ఫోన్ కూడా ట్యాపింగ్ చేసినట్టు మనకి విస్తుపోయే నిజాలైతే తాజాగా వెలువడించడం జరిగింది. పోలీసుల విచారణలో కూడా తేలడం జరిగింది. అయితే వీళ్ళందరి ఫోన్ ట్యాపింగ్లు చేసి కూడా వాళ్ళని బెదిరించి అక్రమాలకు పాల్పడుతూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏవైతే సమస్యాత్మకంగా ఉన్నటువంటి భూములు ఉన్నాయో వాటిని గుర్తించడం, వాళ్ళు ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు వీటన్నిటి విషయాల మీద వినడం, వెళ్ళి వెంటనే అక్కడ కబ్జాలకు పాల్పడడం, ఈ కబ్జాలు చేసిన ఈ ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో, ఏవైతే భూములు ఉన్నాయో వీటన్నిటినీ కూడా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడిగా పెడుతున్నామని చెప్పి ఒక మ్యాక్ ప్రాజెక్ట్ పేరుతో, అలాగే మన్మూవీ అనే పేరుతో వీటి పేర్లతో రియల్ ఎస్టేట్ దందాకి తెరలేపడం, రియల్ ఎస్టేట్ పేరుతో 100 కోట్లని దోచుకోవడమే ముఖ్యంగా పనిగా పెట్టుకొని 100 కోట్లు అయితే దోపిడీ చేశారని మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మీరు అన్నట్టు ఇందులో బిల్డర్లు, అలాగే జ్యువెలరీ షాపులకు సంబంధించినటువంటి యాజమానులు, అలాగే బడా నేతలు కూడా వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. వీటిలో కొంతమంది కీలక నేతలు కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది, సమాచారం అందుతుంది. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఒక 2 పేర్లు కూడా మనకి అనఫీషియల్గా వినిపిస్తున్నాయి. వారి పేర్లు కూడా వీరందరినీ విచారిస్తే త్వరలోనే ఇటు రాధాకిషన్ ఎవరైతే ఇప్పుడు పారిపోయి దోషిగా A1 A2గా A5 వరకు ఒక 5గురిని నిర్ధారించడం జరిగింది. అందులో రాధాకిషన్ విదేశాల్లో ఉన్నాడు ప్రస్తుతం. ఆయనను కూడా త్వరలోనే ఇక్కడికి తీసుకువచ్చి అతన్ని కూడా అరెస్ట్ చేసి విచారించే అవకాశం ఉంది. వీళ్ళందరినీ అంటే A5 వరకు ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా విచారిస్తే తప్పకుండా ఇంకా మిగిలిన వాళ్ళ పేర్లు కూడా విచారణలో వెల్లడయ్యే అవకాశం ఉంది. దాదాపు ఇంకో విషయం ఏంటంటే, ముఖ్యమైన విషయం, దాదాపు 30 మందికి పైగా పోలీసుల పాత్ర కూడా ఇందులో ఉన్నట్టు మనకు తెలుస్తుంది విజయ్. సో వీళ్ళందరినీ విచారిస్తే ఒక సంచలనాత్మకమైన విషయాలు, అంటే సంచలన విషయాలు ఇంకా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. సో మొత్తంగా వీళ్ళందరి విచారణలో ఇంకా కీలక నేతల పేర్లు, అలాగే పోలీసుల పేర్లు, ఉన్నతాధికారుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చెప్పుకుంటే ఈ ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి వ్యవహారం చూసుకున్నట్లయితే ఇతను వియ్యంకుడి రవీందర్ రావు, అలాగే ఫ్రెండ్ అయినటువంటి మిత్రుడుగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది వ్యక్తుల ప్రమేయం కూడా ఇందులో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే మనకి ఉన్నతాధికారుల ఫోన్లో కూడా ట్యాపింగ్ చేశారని తెలుస్తుంది. సో ఉన్నతాధికారులు భూ సమస్యల గురించి మాట్లాడుకున్నప్పుడు వాటి గురించి వినడం, వెంటనే ఆ సమస్యాత్మక భూముల ప్లేస్కి వెళ్ళి వాటిని కబ్జా చేయడము, వాళ్ళు ఆ కబ్జా చేసే ప్రాసెస్లో అక్రమాలకు పాల్పడడం, బెదిరింపులకు పాల్పడడం, వాటి దుశ్చర్యలకు కూడా పాల్పడినటువంటి పరిస్థితి. సో ఇవి కనుక విచారణలో వీటన్నిటి విషయాల మీద కూడా తప్పకుండా అధికారులు అయితే ఫోకస్ పెడతారు. ఇవి కూడా బయటికి వస్తే ఇంకా సంచలనాత్మక విషయాలు అయితే ఇంకా వెలుగులోకి వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది విజయ్. రైట్, థ్యాంక్ యూ బాబు.